సౌందర్య లహరి. రచన ఆదిశంకరాచార్యులు. చదువుతుంది శృతి. ఇవాల్టి ఎపిసోడ్ ఇక మొదలు పెడదామా? చిన్న రిక్వెస్ట్, మీరు దీనికంటే ముందున్న ఎపిసోడ్స్ వింటేనే ఈ ఎపిసోడ్ క్లుప్తంగా అర్థమవుతుంది. సో ముందున్న ఎపిసోడ్స్ వినండి, తర్వాత ఈ ఎపిసోడ్ వినండి. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ. ఎవరు మాత్రం ఈ శరీరంతో ఉండిపోదామంటే కుదురుతుంది? కుదరదు. కానీ మనల్ని అవిద్య ఎంత గట్టిగా పట్టుకొని ఉంటుందంటే ఈ శరీరంతో నేను ఉండిపోవాలని ఎప్పుడూ అనుకుంటూ ఉంటాడు. కానీ ఈ శరీరం మీరు కాదు, లోపల జ్యోతి వేరే ఉంటుందని అంటే దాన్ని నమ్మడు. నానాఛిద్ర ఘటోధర స్థితదీప ప్రభాభాస్వరం జ్ఞానం యస్యైతు చక్షురాదికరణ ద్వారా బహిం స్పందతే జానామీతి తమేవ భాంతమనుభాత్యేతత్ సమస్తం జగత్ తస్మై శ్రీ గురుమూర్తాయే నమ ఇదం శ్రీ దక్షిణమూర్తాయే అంటారు శంకర్లు. లోపల ఒక జ్యోతి వెలుగుతున్నది. దాని ప్రకాశం 9 రంధ్రాల్లోంచి కొడుతుంది. కన్నుల మీదకి ప్రసరిస్తుంది, కళ్ళు చూస్తున్నాయి. ముక్కులోకి ప్రసరిస్తుంది, ముక్కు వాసన చూస్తుంది. నాలుకలోకి ప్రసరిస్తుంది, నాలుక రుచి చూస్తుంది. ఆ దీపం ఒకనాడు బయటకు వెళ్ళిపోతుంది. దీపం వెళ్ళిపోయినట్లయితే 9 కన్నాలున్న కుండలో వెలుతురు పోతుంది. అప్పుడు ఆ కుండను తీసి అవతల పారేస్తారు. అలాంటిది ఈ శరీరం లోపల ఒక జ్యోతి ఉంది. ఆ దీపం ఉండగా ఇల్లు చక్కపెట్టుకో, ఆ జ్యోతి ఉండగా అదెవరో తెలుసుకో, అది నువ్వు అని శాస్త్రం చెప్తుంది. కానీ మనం నమ్మం. మనం ఈ శరీరంతోటే తాదాత్మ్యం పెట్టుకుంటాం. ఎన్ని కోట్ల జన్మలెత్తినా దీనికే మనం అలవాటు పడి ఉంటాం. అవిద్య చీకటి. లోపల ఉన్న జ్యోతి దర్శనం కానంతసేపు తాను చీకట్లో ఉంటాడు. ఆ గాఢంధకారం ఎక్కడైతే ఉన్నదో అక్కడే భయం ఉంటుంది. ఉన్న వస్తువు మీకు కనపడదు. కనపడని చోటు తనకు ప్రమాదం తెస్తుందేమోనని చీకటంటే తనకు భయం. అవిద్య లోపల ఉన్నవంటి ఆత్మను కనబడనీయక ఎన్నడూ ఉండని శరీరాన్ని చూపించి ఇది నువ్వు అని చెప్తుంది. అటువంటి అవిద్యను అమ్మవారు తీసేస్తుంది. ఎప్పుడు? ఒకనాడు ఎప్పుడైనా అమ్మవారి పాదాలకు శిరస్సు తగిలేటట్టుగా నమస్కరిస్తే అమ్మవారి పాదాలకు ఉన్న ఒక్క పరాగరేణు వచ్చి మీ శిరస్సున పడితే ఆనాడు అవిజ్ఞానమంతస్థిమిర మిహిరద్వీప నగరి. ఇక్కడ మనకొక అనుమానం వస్తుంది. ఇక్కడ శంకరాచార్యుల వారు సౌందర్యలహరి స్తోత్రం చేస్తున్నారు. శంకరులు జగద్గురువులు, వారికి ఉపాసన తెలుసు కదా. పరమాత్మ తత్వమైన దానిని తీసుకువచ్చి ఇవాళ స్త్రీ స్వరూపంగా అమ్మవారుగా చెప్తున్నారు కదా. స్త్రీ స్వరూపమైన ఉపాసన చేసేటప్పుడు కేశాది పాద పర్యంతం చెయ్యాలి, కానీ పాదాది కేశ పర్యంతం చేయకూడదు కదా. మరి ఇప్పుడు ఎందుకు అలా చెప్తున్నట్టు? అమ్మవారిని ఉపాసన చేసేటప్పుడు, అమ్మవారి పూజ చేసేటప్పుడు తల నుంచి పాదాలకు రావాలి. అయ్యవారుగా చేస్తే పాదాల నుంచి తలకు వెళ్ళాలి. ఉపాసనలో మార్పు వస్తుంది. అందుకే వ్యాసుడు లలిత సహస్రనామ స్తోత్రం చేస్తూ పైనుంచి కిందకు వచ్చారు. పురుషతత్వం చెప్తే కింది నుంచి పైకి వెడతారు. అంటే నిజంగా పరమాత్మ స్త్రీయా పురుషుడా? స్త్రీ పురుష నపుంసక మూర్తి అనుగాక తిరియగమర నరాది మూర్తి అనుగాక కర్మ గుణభేద పరతత్వ కాశీ కాక వెనుక నన్నయు తానగు విబుదలంతు. అసలు ఆయన స్త్రీ కాడు, పురుషుడు కాడు, నపుంసకుడు కాడు, కర్మ కాదు, ఫలితం కాదు, జడం కాదు, ఏమీ కాదు. ఆయన అన్నింటికీ అతీతమైన స్వరూపం. కానీ మీరు ఇవాళ సగుణంగా ఆరాధన చేసేటప్పుడు స్త్రీ స్వరూపంగా అమ్మవారుగా ఆరాధన చేస్తున్నారు. అలా చేసేటప్పుడు కేశాది పాద పర్యంతం రావాలి, కానీ శంకర్లు పాదాలతో మొదలుపెట్టి పాదాల మీద ఉండే ధూళికణంతో ప్రారంభం చేయొచ్చునా? ఇక్కడ ఒక గొప్ప రహస్యం ఉంది. మొదటి శ్లోకానికి ఇంకా కొంత కొనసాగింపుగానే ఇందులో ఒక రహస్యార్థం పెడుతుంది. శివశక్తాయుక్తో యది భవతి శక్తః ప్రభువితం. శివుడితో శక్తి కలిసి ఉంది.
పాలు తెలుపులా కలిసిపోయి ఉంది అమ్మవారు. తేనె తీపిలా కలిసిపోయి ఉంది అమ్మవారు. ఇలా కలిసిపోయి ఉన్నప్పుడు మీరు శివపార్వతులను వేరు చేసి చూపించడం కుదరదు. అసలు ఆ మాటే నోటి వెంట రాకూడదు. ఉపాసనలో మనస్సులోకి వెళ్ళకూడదు. ఎప్పుడు చెప్పినా అమ్మవారి గురించి చెబితే అయ్యవారితో కలిసిన అమ్మవారినే ఆరాధనలో ఉపాసన చెయ్యాలి. అయ్యవారిని చెబితే అమ్మవారితో కలిసిన అయ్యవారినే ఉపాసన చేసినట్టు. అంతే తప్ప ఇద్దరిని మీరు విడదీసి చెప్పలేరు. అది అర్ధనారీశ్వర స్వరూపం. ఇద్దరిది శరీరం కూడా సగమైపోయి ఉంటుంది. అలా ఉన్నప్పుడు ఆ స్వరూపం శివుడా లేక పార్వతా? పార్వతీదేవి శివుడితో కలిసిపోయింది కాబట్టి శివుడే. శివుడు పార్వతీదేవితో కలిసిపోయాడు కాబట్టి పార్వతే. అందుకని వారిద్దరిది అర్ధనారీశ్వర స్వరూపం. పార్వతి శివుడితో కలిసిపోయినప్పుడు, కామేశ్వరి కామేశ్వరుడితో కలిసిపోయినప్పుడు పైనుంచి కేశాది పాద పర్యంతం వస్తే దోషమెక్కడ వచ్చింది? రాలేదు. ఇది అనగా ఉపాసనలో ఉండే రహస్యాన్ని లోపల పెట్టుకొని చెప్పిన శ్లోకం. గ్రంథరీత్యా అది ఆనందలహరిలోని శ్లోకం. ఆనందలహరి అమ్మవారిని పాదాది కేశ పర్యంతం వర్ణించలేదు, సౌందర్యలహరి వర్ణించింది. సౌందర్యలహరి వద్దకు వెళ్ళినప్పుడు కేశాది పాద పర్యంతం వస్తారు. ఆనందలహరిలో అమ్మ వైభవాన్ని మంత్రశాస్త్ర పరంగా చెప్తున్నారు కాబట్టి పాదాది కేశ పర్యంతం వెళ్ళడంలో దోషం ఉండదు. అందుకని శంకర్లు ధూళీకణంతో ప్రారంభం చేస్తారు. చేసి అంటారు, అవిజ్ఞానమంతస్థిమిర మిహ్రద్వీపా నగరి. అమ్మా, మీ పాదాల మీద ఉండే ధూళీకణం స్థితి ఎటువంటిదో తెలుసా? తూర్పు దిక్కున సూర్యుడు ఉదయిస్తాడు. మీరు ఎప్పుడైనా కన్యాకుమారి క్షేత్రానికి వెళ్ళి సముద్రపు ఒడ్డున నిలబడి సూర్యోదయాన్ని వీక్షించినట్లయితే సముద్రం మధ్యలో ఎక్కడో ఒక చిన్న ద్వీపం నగరం ఉన్నట్టు, అందులోంచి సూర్యుడు పైకి వస్తున్నట్టు, ఆ నగరంలోంచి సముద్ర మధ్యంలోంచి సూర్యుడు పైకి వస్తుంటే ముందుగా ఎర్రటి కాంతులు వస్తాయి. అమ్మవారికి లలిత సహస్రనామ స్తోత్రంలో 2 నామాలున్నాయి. సదోతిత ఎప్పుడూ ఎర్రనిది, తరుణాదిత్య పాటల అమ్మవారు ఎప్పుడూ ఎర్రని కాంతితో ఉండే స్వరూపం. దానిని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ శంకర్లు అంటారు, చీకట్లను పోగొట్టగలిగిన సూర్యుడు సముద్ర మధ్యంలో ఉన్న ఒక నగరంలోంచి పైకి వస్తుంటే ఆ నగరం ఎలా ఉంటుందో ఆ నగరం ఇక చీకటిగా ఉండదు. నీ పాదాల మీద ఉన్న ధూళికణం అలా ఉంది అన్నారు. ఇక్కడ కొందరు అన్నారు, అమ్మవారి పాదాల మీద ఉన్న ధూళికణం కదా ప్రకాశం జ్ఞానం ఇచ్చేది. అక్కడికి తీసుకువెళ్ళి నగరి అని ఆ ఊరికి ప్రకాశాన్ని ఆపాదించడమేమిటని. అందుకని ఆ శ్లోకం 2 రకాలుగా వెడుతుంది. సూర్యుడు వచ్చిన తర్వాత ఇంక చీకటి ఉండదు. అలా అమ్మవారి పాదాల మీద ఉండే పరాగరేణువు ఒక్కసారి వచ్చి శిరస్సు మీద పడితే మనిషి లోపల ఉండే అజ్ఞానం అనే చీకట్లను విచ్చిపోయేటట్లు చేసి సూర్యుని తేజస్సును ఉద్దీపింపజేస్తుంది. అంటే అమ్మవారి పాదాలను పట్టి పట్టి మీరు పూజ చేయగా ప్రతిరోజు ఆ తల్లి పాదాలను పట్టగా లోపలున్న అవిద్య తొలగిపోతుంది. లోపలున్న అవిద్యను తొలగదోయగల శక్తి ఒక్క అమ్మవారి పాదాలలోనే ఉంటుంది. నిర్గుణమైన పరబ్రహ్మను సగుణ బ్రహ్మంగా జగత్తుగా మార్చింది అమ్మే కనుక మళ్ళా ఆ అమ్మ అనుగ్రహం చేతనే ఆ విద్య పోయి నిర్గుణమైన బ్రహ్మంలోకి వెళ్ళిపోతాడు. ఆ ఆత్మ చైతన్యం రావాలంటే ఏ తల్లి మనస్సుని ఇంద్రియాలనిచ్చిందో ఆ తల్లే మనల్ని మళ్ళీ జ్ఞానం వైపు తిప్పాలి. అందుకని ఆవిడ పాదాల మీద ఉన్న ధూళీకణం కాని శిరస్సు మీద పడినట్లయితే అవిజ్ఞానమంతస్థిమిర మిహ్రద్వీపా నగరి. శంకరాచార్యుల వారు ఈ మాటను జాతికి చెప్పడంలో పెద్ద ప్రయోజనం ఉంది. అమ్మవారి పాదాల మీద ఉండే ధూళీకణపు శక్తి ఏమిటో శంకరాచార్యుల వారికి తెలుసు. ఎన్నో కోట్ల మంది అవిద్యలో అలమటిస్తున్నారు. కొంతమందికి తెలుసుకోవాలని ఉంది. లోపల ఒక జ్యోతి ఉంది, దాని దర్శనం ఎలా అవుతుంది? అసలు అటువైపు మా బుద్ధి ఎలా వెడుతుంది? ఒక మంచి గురువు ఎలా దొరుకుతాడు అని తాపత్రయపడుతున్నారు. అటువైపు వీళ్ళు తిరగాలంటే దానికి మార్గమేదో తాను సూచించాలనుకున్నారు.
శంకర భగవత్పాదులకి తెలియక కాదు, వారు అమ్మవారిని ఉపాసన చేసినవారు. ఇంకా చెప్పాలంటే అసలు శంకరాచార్యుల వారే అమ్మవారి అయ్యవారి స్వరూపమైన వారు. అందుకని అవిజ్ఞానామంతస్థిమిర మిహిరద్వీప నగరి అని జడానాం చైతన్య స్తబక మకరంద శృతి చరి అన్నారు. సౌందర్యలహరి ఒక నీటి బుగ్గ. శంకరాచార్యుల వారు ఒక్కసారి కూర్చొని ధ్యానం చేసినంత మాత్రం చేత వారిలోంచి సౌందర్యలహరి పెళ్ళుబికింది. వారు కూర్చొని కలం పట్టుకొని రాసినది కాదు. అందుకే సౌందర్యలహరిలో అనేక భావాలు, భక్తి, జ్ఞానం, వైరాగ్యం అన్నీ కలగలిసి వెళ్ళిపోతూ ఉంటాయి. మీరు తెలిసి విన్నా తెలియక విన్నా అలా వినడం చేత అమ్మవారి అనుగ్రహం శబ్ద స్వరూపమై మీలోకి ప్రవేశిస్తుంది. అందుకని జడానాం చైతన్య స్తబక మకరంద శృతి చరి అన్నారు. శంకరాచార్యుల వారు వేసిన మాటలు ఇంకెవరూ వేయలేరు. మీరు వాటికి ప్రత్యామ్నాయం పెట్టలేరు. సహజంగా మీరు చైతన్య స్వరూపులు. అమ్మవారు మీ నిండా నిండిపోయి ఉంది. అమ్మవారికి ఇష్టమైన పనేమిటో లలిత సహస్రనామ స్తోత్రంలో వ్యాసుడు చెప్పాడు. చైతన్య కుసుమ ప్రియ అమ్మవారిని చైతన్య కుసుమాలతో పూజ చేస్తే ఆమె చాలా ఇష్టపడుతుంది. చైతన్య కుసుమాలు అంటే అరవిరిసిన, అప్పుడే విరిసిన పువ్వులు. అందున ఎర్రటి పువ్వులంటే అమ్మవారికి చాలా ఇష్టం. 8 సౌభాగ్య వస్తువులలో ఎర్ర పువ్వులు ఒకటి. ఇవాళ కొంతమంది తెలియక మందార పువ్వును చేత్తో పట్టుకొని దాని రేకులు విప్పేస్తూ ఉంటారు. అలా చేయడం కన్నా పరమ అపచారం ఇంకొకటి లేదు. కొంతమంది అమ్మవారి పాదాల మీదికి పువ్వుల రేకులను విసురుతూ ఉంటారు. కొంతమంది పూజారులు పువ్వుల రేకులు విప్పివచ్చిన భక్తులకు ఇస్తూ ఉంటారు. కొన్ని కార్యక్రమాలలో గులాబీ రేకులను చల్లుతూ ఉంటారు. ఆ రేకుల మీద నడిచి వెళ్తూ ఉంటారు. ఇవి చేయడం మహాపాపం. ఈ పాపాలు కట్టి కుడిపేస్తాయి. లలిత సహస్రనామంలో వ్యాస భగవానుడు 8 సౌభాగ్య వస్తువుల జాబితా ఇచ్చాడు. తాటి చెట్టు, చెరకు కర్ర, జీలకర్ర, ధనియాలు, రూపుమారిన పాలు, పెరుగు, వెన్న, నెయ్యి ఇటువంటివి. ఉప్పు, ఎర్రటి పువ్వులు, అనుములు. ఈ 8 వస్తువులను సౌభాగ్య వస్తువులుగా పేర్కొంటారు. ఎప్పుడు వీటి జోలికి వెళ్ళకూడదు. వాటిల్లో అమ్మవారి అనుగ్రహం ఉంటుంది. ఆవిడ చైతన్య కుసుమ ప్రియ. అరవిరిసిన పూల చేత మీరు ఆవిడను పూజ చెయ్యాలి. మీరు ఎదగటం కొరకు మీ ఇంట్లో ఉన్న ఒక్క పువ్వు వేస్తే చాలు. మీరు బయట చేసిన పూజ ఎల్కేజీ లాంటిది. మీరు ఇంట్లో మనస్సులో చేసే పూజ పిహెచ్డి చేయడం లాంటిది. మీరు చేసే పూజ చేత మీరు ఎదగాలి. ఈ రహస్యాన్ని శంకరాచార్యుల వారు శివానంద లహరిలో చెప్తారు. ఇది ఇవాల్టి ఎపిసోడ్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నాకైతే చాలా నచ్చింది. సో మీకు నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరో ఎపిసోడ్తో మళ్ళీ